కథాస్రవంతి. ఉషా సాహితీ మిత్రులు తాళ్ళూరి దశరథరామయ్య గారు షేర్ చేసిన కథ అమ్మ సేకరణ. తమిళ కథకి తెలుగు అనువాదం రమ్య శెక్కర. వినిపిస్తున్నది పప్పు భోగారావు. పొద్దున్న 8 గంటలకి కాలింగ్ బెల్ మోగింది. పరుగును వెళ్లి తలుపు తీశాడు వరుణ్. బయట అమ్మ నిలిచినుంది. అమ్మా అని సంతోషంగా ఆమెను లోనికి తీసుకొచ్చాడు. అతడికి వివాహం అయ్యాక అమ్మ ఇప్పుడే మొదటిసారి అతడింటికి రావటం. మళ్ళీ ఈ రాత్రికే తిరిగి వెళ్ళిపోతుంది. మరో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి. తలనిమిరి ఎలా ఉన్నావు బాబూ అని పలకరించింది. అప్పుడే వంటింట్లోంచి వచ్చిన కోడలు విమల రెండత్తయ్య బాగున్నారా అని పలకరించింది. ఆమెని కౌగిలించుకుని మా మనవడు మనవరాలు ఏరీ అని అడుగుతూ ఉండగానే లోపల నుంచి తొంగి చూసి వెంటనే లోపలికి పారిపోయారు. వాళ్ళకి 2 పిల్లలు. రమ్యకి 5 ఏళ్ళు, రవికి 3 ఏళ్ళు. మొదటిసారి బామ్మను చూస్తున్నారు కదా, సిగ్గు. విమల పిల్లల్ని పిలిచింది. ఇలా రండి, బామ్మ వచ్చింది చూడండి. ఇద్దరూ భయంతో సిగ్గుతో బయటికొచ్చారు. బామ్మ తెలుసా అని విమల అడిగితే పెద్దది తెలుసు, డాడీ మొబైల్లో ఫోటో చూపించారుగా అంది. అమ్మ తను తెచ్చిన బొమ్మలు తినుబండారాలు పిల్లలకిచ్చి ఇద్దరిని ఒళ్ళో కూర్చోపెట్టుకుంది. కాసేపట్లో లేచి సమయం లేదు, నీకు నచ్చిన కూరలు పప్పు అన్నీ వండాలి, ఏమైనా స్పెషల్ కావాలంటే చెప్పు అని వరుణ్ణి అడిగింది. మీరు కూర్చోండి అత్తయ్యా, నేను వంట చేస్తాను అంది కోడలు. భలేదానివే, వాడికి నచ్చినవి ఉన్న ఒక్కరోజైనా నన్ను చేయని, కావాలంటే వచ్చి కొంచెం సాయం చెయ్యి అంది అత్తగారు. ఇద్దరూ చేసి వడ్డించిన భోజనం బ్రహ్మాండంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేశాడు వరుణ్. విమలకి పిల్లలకి కూడా ఆ వంట బాగా నచ్చింది. పిల్లలిద్దరూ బామ్మతో కలిసిపోయినందున కథలు చెబుతూ వాళ్లతో సంతోషంగా సమయం గడిపింది బామ్మ. వరుణ్ ఒక చిన్న కునుకు తీసి లేచేసరికి ఇల్లంతా వాసన. జీడిపప్పు బర్ఫీ, వేడివేడి పకోడీలు అతన్ని ఆహ్వానించాయి. అందరూ ఇష్టంగా తినగా పిల్లలు సూపర్ బామ్మ అని పొగిడారు. 7:45 అమ్మ మొబైల్లో మెసేజ్ వచ్చింది. అది చూసి మీ అన్నయ్య కారు పంపించాడట. సరేనమ్మా, మీరు బయలుదేరండి అన్నాడు వరుణ్. ఇక్కడే ఉండిపో బామ్మ అన్నారు పిల్లలు. మీ నాన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తానుగా, ఇప్పుడు వెళతాను, ఓకేనా అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ. ఎంతైందమ్మా అడిగాడు వరుణ్. ఆమె చిరునవ్వుతో తన సంచిలోంచి ఐప్యాడ్ లాంటి ఒక మానిటర్ తీసి లెక్కలు వేసి మొత్తం 12 గంటలయింది. గంటకు 1500 రూపాయల చొప్పున 18,000 రూపాయలు అయ్యింది. జీఎస్టీ ఎక్స్ట్రా. నేను పిల్లలకి తెచ్చిన బొమ్మలు గట్రా ఈ ప్యాకేజీలోనే వచ్చేసాయి. మా యాప్ మనీ ఉంటే 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. జీపే, కార్డ్ పేమెంట్ మీ ఇష్టం. మీకు తల్లిదండ్రులు పోయారా? మీ తల్లిగా తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా? వారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించిన వివరాలు మా వెబ్సైట్కి పంపండి. మా దగ్గర ప్రశిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు. వారిని మీ ఇంటికి పంపుతాం. వారు మీ ఇంటికి వచ్చి మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చూపి వెళతారు. మా బంధుత్వం.comని కానీ లేదా మా యాప్ని కానీ డౌన్లోడ్ చేసి కానీ మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఓ నెల క్రిందట చూసిన ఈ ప్రకటన 9 సంవత్సరాల కిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకు రాగా జీపేలో డబ్బులు పంపాడు వరుణ్. చేయి ఊపుతూ తన నెక్స్ట్ అపాయింట్మెంట్కి బయలుదేరింది ఆ అద్దె అమ్మ. ఈరోజు ఇది కథ, రేపు ఇదే వాస్తవం కావచ్చు. మీరింతవరకు అమ్మ తమిళ అనువాద కథ విన్నారు. సేకరణ తమిళ కథకి తెలుగు అనువాదం రమ్య శెక్కర. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి